చేయించండి. ఏ పరిస్థితి ఉంది ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు సమ్మె గురించి నోటీస్ ఇచ్చారు కదా, ఇప్పుడే చర్చలకు పిలిస్తే అందులో విలీనం గురించి అయితే మంత్రి ఆల్రెడీ చెప్తున్నారు, కమిటీ వేసాము అని చెప్పి. సో చర్చల్లో చెప్పండి వెంకన్న గారు. ఎలా ఒక్కటి మేడం, మంత్రి గారు చెప్పిన దాంట్లో రెండు అంశాలు చెప్తున్నాడు కదా. ఓకే, రెండు అంశాలు తప్ప ఒకటి విలీనము యూనియన్ల గురించి అని చెప్పింది కదా మేడం. మీ మెయిన్ డిమాండ్స్ అవే కదా, మీకున్న 32 డిమాండ్. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఈ విలీనం గురించి మా ప్రభుత్వ పరిశీలన ఉన్నదనంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది మేడం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వ పరిశీలన ఇంకా ఎన్నేళ్ళు దాకా ఉంటుంది అది ఆ అంశం? ఇంకా ఎన్నేళ్ళు మీరు పరిశీలన చేస్తారు? అంటే మీ ప్రభుత్వం 5 సంవత్సరాల పుణ్యకాలం అయిపోయేదాకా మీ ప్రభుత్వ పరిశీలనే ఉంటుందా? ఇక దానికి ఒక అడుగు కూడా ముందుకేయదా? నెంబర్ 1. నెంబర్ 2, యూనియన్లది నా యొక్క పరిధిలో లేదు, అది కూడా ప్రభుత్వ పరిశీలన అంటూ ఉంటారు. అసలు యూనియన్లది సంఘాలకు ప్రభుత్వ పరిశీలనకు అసలు సంబంధం ఏంటంటే, అది రాజ్యాంగంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన రోజు భారత రాజ్యాంగంలో 1926 యాక్ట్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారంగా ట్రేడ్ యూనియన్ ఐడి యాక్ట్ లో బాజాబ్తుగా ఉంది. ఇలా కార్మిక సంఘాలకు ఇలా అనుమతి లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని చర్చలకు ఎందుకు పిలిచింది? మాకు లేకెట్లా రాసింది? మాకు ఇలా మీకెట్లా రాసింది లేక? ఇలా కార్మిక సంఘాలు ఉన్నాయి, మాకు ఎన్నికలు పెట్టమంటున్నాం. ఎన్నికలు పెట్టమని హైకోర్టు కూడా ఇచ్చింది కదా జడ్జిమెంట్ 2023లో. హైకోర్టులో ఇచ్చిన దానికి కూడా మీరు ఎందుకు పెడతలేరు? మాకు ఎన్నికలు ఎందుకు పెడతలేరు? దేనికి పెట్టారు? అదొకటి. నెంబర్ 1. ఇవాళ నెంబర్ 2, మావాడు చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేము కాలుష్య నివారణ పేరుతో అంటున్నారు. ఇలా హైదరాబాద్ సిటీలో ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయండి? ఇలా రవాణా శాఖ మంత్రికి అవగాహన ఉంది కదా. మన ఆర్టీఏ గారి యొక్క నివేదికలు చెప్పాడు కదా, 85 లక్షల వెహికల్ కేవలం ఈ దంట నగరాల హైదరాబాద్ లో తిరుగుతున్నవి. మరి వాటికి లేని కాలుష్య నివారణ ఆర్టీసీ బస్సులకే వచ్చినాయండి. ఆర్టీసీ బస్సులు ఉన్నాయండి మొత్తం 2500 బస్సులు. 2500 బస్సులు ఎక్కడ? 85 లక్షల బస్సులు ఎక్కడ? ఫస్ట్ మొట్టమొదటి మంత్రి గారు ఆ 85 లక్షల బస్సులను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి, మేము కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఇంకొకటి గమ్మత్ ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇప్పటి వరకు చాలా మంది అంటున్నారు, అరే ఇవి ఆర్టీసీ బస్సులే కదా, ఇవి కూడా గవర్నమెంట్ బస్సులే అన్ని వాళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు. వాళ్ళు కూడా భ్రమలలో ఉన్నారు. అవి ఆర్టీసీ బస్సులు కావండి, ప్రైవేట్ బస్సులు. అవి అద్దెకు, ఆర్టీసీకి అద్దెకు తీసుకొచ్చి నడిపిస్తున్న బస్సులు, అవి కూడా అద్దె బస్సులే. అద్దె బస్సులకు మా సొంత పట్టాదారు భూములవి, మా సొంత పట్టాదారులు. మేము ఆర్టీసీ ఆస్తుల మీద మేము ఇప్పుడు కబ్జాలో ఉన్నాం. ఒరిజినల్ పట్టాదారులు మేము. మా పట్టాదారు భూములకి వెళ్ళి మమ్మల్ని ఎల్లగొట్టే అధికారం మీకు ఎక్కడదని వాళ్ళు ఎక్కడో వచ్చి మీరున్న ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టి ఉంచుతారంటే మీరు ఉంటారా? చెప్పండి, మీరు ఊరుకుంటారా? ఇవాళ వాళ్ళ వచ్చి బయట నుంచి వచ్చే బస్సులు బయటే ఉండాలి, మా డిపోలలో అడుగు పెట్టి. ఓకే వెంకన్న గారు, యాదగిరి గారు, గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జేఎన్ఎన్యూఆర్ఎం కింద కొన్ని బస్సులు